నెల్లూరు క్లబ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డెడికేటెడ్ ప్యానెల్ ఆధ్వర్యంలో నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోటీలో ఉన్న పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కమిటీ నెల్లూరు క్లబ్ను అభివృద్ధి చేసింది కొంచెమే కాని లెక్కలలో మాత్రం భారీగా చూపిస్తున్నారని ఆరోపించారు. కనుక ఈ నెల 15న జరిగే నెల్లూరు క్లబ్ ఎన్నికల్లో డెడికేటెడ్ ప్యానెల్కు మీ ఓటును వేసి గెలిపిస్తే క్లబ్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా క్లబ్ మెంబర్స్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు మెంబర్షిప్ను బదిలీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో డెడికేటెడ్ ప్యానెల్ అభ్యర్థులు పాల్గొన్నారు. నెల్లూరు క్లబ్ 26-28 ఎలక్షన్ సందర్భంగా మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో నేను వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా 22-24లో కూడా నేను సెక్రటరీగా చేసినాను. 2019లో వైస్ ప్రెసిడెంట్ చేశాను, 20లో ప్రెసిడెంట్ చేశాను. 3 పోస్టులు నేను చేయడం జరిగింది. 2019లో ఎలక్షన్ జరిగేటప్పటికి ఇప్పుడు ఎవరైతే సెక్రటరీగా ఉన్నారో వాళ్ళు 2003 నుంచి 2019 దాకా అరియర్స్ కట్టకుండా, మీకు అరియర్స్ అంటే అర్థం కాదేమో, అరియర్స్ అంటే ప్రతి సంవత్సరం మనం క్లబ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక 2500 మనం కట్టాల్సి వస్తుంది ఫీజు. క్లబ్ని మనం వాడుకునేదానిక ఆ ఫీజు కట్టకుండా ఉన్న వాళ్ళని 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కట్టిన వాళ్ళని తీసేస్తుంటారు, మామూలుగా రిమూవ్ చేస్తారు, మెంబర్షిప్ తీసేయడం జరుగుతుంది. అలాంటిది 2019లో 2003 నుంచి 2019 దాకా అరియర్స్ కట్టకుండా ఒక వ్యక్తి వచ్చి అప్పుడు అంటే సుమారు 15-16 సంవత్సరాలు అరియర్స్ కట్టకుండా వచ్చి అరియర్స్ కట్టి ఆయన ఇనానిమస్గా గెలిచి ఇప్పుడు ఉన్న వాళ్ళని దగ్గరగా 75 మందిని తీసేస్తున్నారు. 75 మందిని డబ్బులు కట్టని వాళ్ళని చెప్పి తీసేస్తున్నారు. వీళ్ళల్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది 15-16 సంవత్సరాలు డబ్బులు కట్టకుండా 3-4 సంవత్సరాలు కట్టకుండా ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. ఇది కరెక్టేనా? క్లబ్ అనేది అందరికి ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ ఎవరో ఒకరికి అంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన క్లబ్ అది. 1885లో బ్రిటిషర్స్ పెట్టిన క్లబ్ అది. దాన్ని రాను ఏమైందంటే మన క్లబ్ మెంబర్స్ రావడం వచ్చింది. ఇదేమైందంటే ఒక ఫ్యామిలీ జాగీదార్ లాగా అయిపోయింది నెల్లూరు క్లబ్ అనేది. మనకి బ్రిటిషర్స్ పెట్టింది 20 ఏకర్స్ ఉంది మన క్లబ్. అది ఇప్పుడు రిమైనింగ్ ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉందంటే 3 ఎకరాల 5 సెంట్లు ఉంది. అమ్మేసుకుని లేఅవుట్లు వేసుకొని ఎవరి పాటికి వాళ్ళు తినేస్తారు. అట్లా జరుగుతూ ఉన్న క్లబ్బులో ఇప్పుడు ఒకరు వచ్చేసి మేము చెప్పిందే జరగాల, వేరే వాళ్ళు పోటీలకు రాకూడదు, పోటీ జరగకూడదు అనే ఉద్దేశంతో ఇనానిమస్గా ఎలక్షన్ చేసుకోవాలన్న అనుకునే టైంలో బండి రాజారామరెడ్డి ఆయన వచ్చి సెక్రటరీగా పోటీ చేయాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించుకొని ఆయన పోటీ కంటెస్ట్దారుడిగా ఉన్నాడు. అది పోతే ఇప్పుడు వాళ్ళు చెప్పినది ఆయన 2019 నుంచి నేను డెవలప్ చేశాను, నేనే అభివృద్ధి చేశాను అన్నప్పుడు 2019లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, 20లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ టైంలో సుమారు 4,75,00,000 మాకు వచ్చింది డబ్బులు. దాంట్లో నేను చాలా మెంబర్షిప్లు నేను డబ్బులు కట్టించాను, డోనర్లను తీసుకొచ్చాము. నేనే బయట రెస్టారెంట్కి 5 లక్షలు చెక్ ఇచ్చి నేను కట్టడం జరిగింది స్టార్టింగ్. తర్వాత నాకు 5 లక్షలకి మెంబర్షిప్లు ఇచ్చారు, సరిపోయింది. పోతే ఆయన కట్టింది ఆయన ఇప్పుడు దాకా 2019 నుంచి 22 దాకా సెక్రటరీగా ఉన్న ఆయన డెవలప్ చేసిందంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు 2 ఫ్లోర్లకు స్లాబ్లు వేసాడు, 2 ఫ్లోర్లకే స్లాబ్లు వేసాడు. మిగతా అంతా పెయింట్లు వేసుకుంటా కూర్చున్నాడు. పెయింట్లు వేసుకోవడం అంటే సంవత్సరం పెయింట్లు వేస్తారు. సుమారు 19 కోట్ల రూపాయల డబ్బులు విలువైన మెంబర్స్, నెల్లూరు క్లబ్ మెంబర్స్ డబ్బులు 19 కోట్లు స్టిల్ ఈ రోజు వరకు 19 కోట్లు వచ్చినాయి 2015 నుంచి ఇప్పటి వరకు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, ఏమైనాయి? మాట్లాడితే పెయింట్లు, ఎవరన్నా ఏమన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం. 2020లో నన్ను సస్పెండ్ చేశాడు. నేను ఏమి అవినీతి చేస్తే నన్ను సస్పెండ్ చేశాడో నాకు తెలియదు. మళ్ళీ 24లో నేను సెక్రటరీ, మళ్ళీ 23లో నన్ను సస్పెండ్ చేశాడు, 25లో నన్ను సస్పెండ్ చేశాడు. ఇట్లా ఎంతమందిని సస్పెండ్ చేసుకుంటూ ఆయన నచ్చిన వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా రైట్, మిగతా వాళ్ళు ఏమైనా ఎదురిచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళని తీసేయడం, రిమూవ్ చేసేయడం, మెంబర్షిప్లు తీసేయడం, ఇలాంటివి చేసుకుంటూ ఆయన జాగీర్దార్ లాగా అది ఇంకా వేరే వాళ్ళు రాకూడదు, ఇది మాదే అనే టైప్లో ఆయన నియంత్రణ పరిపాలన చేస్తూ ఆ విధంగా సాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు మేమిద్దరం ఆయన ఒక లేటెస్ట్ న్యూస్ నిన్న పుకారు చేశాడు, మేమిద్దరం కొట్టుకున్నామంట. నేను ఆయనకి సపోర్ట్ చేయాలని నేను వస్తే మేమిద్దరం కొట్టుకున్నామంట. మళ్ళీ ఇంకొక ఆయన ఒక మెసేజ్ పెడతాడు, ఏమని, నేను సుధాకర్ రెడ్డికి ప్యానల్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి
మళ్ళీ అదొక పుకారు చేస్తాడు. ఇట్లా ఎవరు అవినీతి పరిపాలన ఎవరు చేస్తున్నారు, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? ఇప్పుడు వాళ్ళు కష్టపడి మేమేదో చేయాలా, క్లబ్కి సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ ఎవరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ తినాలనే కాన్సెప్ట్లో ఎవరు లేరు. ఈ పాతుకుపోయిన వాళ్ళు తప్పితే అంటే 10 ట్రిప్పులు మట్టి తోలడం, 20 ట్రిప్పులు రాసుకోవడం. ఇంకొకటి క్లబ్లో బార్ రన్ చేసాం. నేను రన్ చేసినప్పుడు డిపో నుంచి స్టాక్ తెప్పించాను. 22, 24లో నేను అసలు బయట ఒక బాటిల్ కూడా కొనలా. ఇప్పుడు ఇది బార్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే 45 లక్షల రూపాయలకి స్టాక్ కొన్నారంట. అది ఎక్కడ కొన్నారు, ఏం కొన్నారని మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఆదాయం చూపించింది ఏంటంటే 1,32,00,000 చూపించారు. అది ఎలా వస్తుంది? 45 లక్షలు స్టాక్ ఉంటే ఒక 25% ఎక్స్ట్రా వేసుకుంటే 65 లక్షలు అవుతుంది తప్పితే 1,32,00,000 అయితే ఎప్పటికీ కాలేదు కదా. అది 49 లక్షలు మళ్ళీ ఖర్చులు చూపించాడు. దీంట్లో ఎక్కడ పొంతనే లేదు. ఆయన చెప్పిన దానికి లెక్కలకి. నేను వేసినప్పుడు 1,20,00,000కి ఇండెంట్ వేసాను. ప్రతి సంవత్సరం నెలకి నేను 10 లక్షలు 15 లక్షలకు ఇండెంట్ వేస్తున్నా. ఇక్కడెక్కడ ఇండెంట్ వేసినట్టు లేదు. బయట స్టాక్ తీసుకొచ్చి అమ్మితే మనకి ఎలా లెక్కలు తెలుస్తాయి? ఏ విధంగా తెలుస్తాయి లెక్కలు? గతంలో 21, 22లో ఇప్పుడు సెక్రటరీగా పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ అన్న బార్ రన్ చేస్తున్నారు. అప్పుడు ఇండెంట్ వేయకుండా 21 నుంచి 22 నేను సెక్రటరీ అయ్యేదాకా నేను వచ్చిన తర్వాత వాళ్ళని తొలగించి క్లబ్బే రన్ చేస్తుందని చెప్పి నేను రన్ చేశాను. క్లబ్ రన్ చేసాం. మనకి క్లబ్కి ఎప్పుడు కూడా ఏంటంటే ఎంఆర్పీ రేట్ మీద కంటే 25% ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే మనకి లైసెన్స్ ఫీజు 6 లక్షలే. బయట బార్లకి 50 నుంచి 60 లక్షలు ఉంటుంది. దానివల్ల లిక్కర్ మనకి 25% అదనంగా పడుతుంది. ఎంఆర్పీ మీద అదనంగా పడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 1 month 2 months బ్యాక్ ఏదో ఒక జీవో వచ్చిందంట. ఎంఆర్పీ కంటే 6% ఏపీ టూరిజం క్లబ్బులకి తక్కువకి ఇస్తారని. ఇలాంటి సమయంలో కూడా నువ్వు ఇండెంట్ వేయకుండా నువ్వు బయట షాపులో కొనుక్కొచ్చి అమ్మితే అది ఏ విధంగా లెక్క చూపిస్తారు? అది తెలియాలి కదా. ఏ విధంగా మీరు లెక్క చూపిస్తారు? తర్వాత ఫంక్షన్ హాలు నేను స్టార్ట్ చేశాను. మేము అభివృద్ధి అంటే నేనే చేశా 2019 అన్నాడు. అభివృద్ధి ఆయన పీరియడ్లో ఏం జరగల. మీకు గతంలో ఇందాక చెప్పినట్టు 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసాడు తప్పితే 22లో నేను వచ్చిన తర్వాత కార్ వాష్ పెట్టాం. కార్ వాష్ నెల్లూరు క్లబ్లో కార్ వాష్ పెట్టాం. తర్వాత రూమ్స్ రెనోవేషన్ చేసాం. ఫంక్షన్ హాల్ షెడ్ నేను వేసాను. ఆర్చి నేను కట్టాను. అడ్మిన్ బిల్డింగ్ అంతా లోపలంతా ఫర్నిచర్ కానీ రూముల్లో ఫర్నిచర్ మొత్తం మనం చేసాం. 4th ఫ్లోర్లో రూమ్స్ కూడా మేమే 50% మేము చేసాం. నేనే మొత్తం చేశాను నేను చెప్పలా. 50% నేను చేసాం. వచ్చిన తర్వాత ఇంటీరియర్ వాళ్ళు చేసుకున్నారు. ఫంక్షన్ హాల్ షెడ్లు అన్నీ నేను చేసినాయి. ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు నేను అభివృద్ధి చేశాను నేను చేశానని చెప్పుకుంటున్నాడు. ఎవడో బిడ్డకి తండ్రిగా నేనని చెప్పుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకేం లేదు. ఇంకో ఫ్లవర్ అది ఫంక్షన్ హాల్కి ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర 25 లక్షలు తీసుకుంటే మీరు ఫంక్షన్ చేసుకునేవాడికి మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు ఫంక్షన్ అని పెడితే వాడికి ఏదైనా క్లబ్కి కావాలంటే ఒక 10% 15% అంటే డెకరేషన్కి 2 లక్షలు అయిందనుకోండి, దాంట్లో 10% 15% ఇవ్వమంటే మర్యాదగా పద్ధతిగా ఉంటుంది. నువ్వు 25 లక్షలు తీసుకుంటే వాడు ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఈ క్లబ్లో ఫంక్షన్ చేయాలంటే 5 లక్షలు. ఇప్పుడు దానికి మెంబర్స్కి నష్టమా, లేకపోతే ఎవరు పెళ్లి చేసుకునే వాళ్ళకి నష్టమా, లేకపోతే ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి నష్టం? ఎవరికి నష్టం? అది ఎవడైనా అటు అడ్వాన్స్ తీసుకుంటారా? ఇప్పుడు 10 మంది ఉన్నారు నెల్లూరులో ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు. ఏ మండపాల్లో కూడా ఎవరు తీసుకోవట్లేదు అడ్వాన్సులు. బుకింగ్ అయితే దాంట్లో పర్సంటేజ్ ఇవ్వమని అడుగుతారు. అదే ఫ్లవర్ డెకరేషన్ ఎంత అయితే ఒక 5 లక్షలు 20 లక్షలు అయితే ఒక 10-15% అడుగుతారు. 25 లక్షలు తీసుకున్నాడు. ఈ విధంగా నేను ఓపెన్ థియేటర్ విత్ లాన్ కట్టాలని హైదరాబాద్ నుంచి కేఎస్ రామారావు సినిమా ప్రొడ్యూసర్, ఆయన ద్వారా ఫిల్మ్ నగర్ క్లబ్ ఉంది వైజాగ్లో, వాళ్ళు అక్కడ పెట్టుంటే చూసి నాకు ఇలా కావాలన్నా అంటే ఆయన ఒక మనిషిని పంపిస్తే మేము ఎస్టిమేషన్ వేసి 33 lakhs 35 lakhs అవుతుంది మొత్తం అని చెప్పినారు. నేను చేయాలని నేను అనుకుంటే ఒక చిన్న లాన్ ఒకటి వేసేసి దాంట్లో ఒక చిన్న టీవీ పెట్టుకొని, అంటే క్రికెట్ చూసుకుంటాం చూడు, ఇప్పుడు మనం బార్లలో పెడుతుంటారు సినిమా అంటే క్రికెట్ చూసుకునేదానికి, అది పెట్టేసి ఇదే సినిమా థియేటరు ఇదే లాన్ అంటారు. ఇదే డెవలప్మెంట్ అంటే? ఇది కాదు కదా డెవలప్మెంట్ అంటే. మాట్లాడి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయడం లేదు. నాకు తెలిసి డబ్బులు కట్టున్నారు. ఒక ఆయన 15,000 కట్టాడు. ఆయన క్లబ్కు రాలా, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. ఆ అమౌంట్ కొట్టాడు, ఆ స్లిప్ పంపించాడు. ఏది మన బ్యాంక్ స్లిప్ ఉంటుంది కదా, అది పంపించినప్పుడు అది చూపిస్తే కట్టాడా? ఎవరిని అడిగి కట్టాడు అంటే ఎవరిని అడిగి కట్టాలా? ఇంకొక ఆయన ఇప్పుడు ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నాడు, కొండపూడి సురేష్ రెడ్డి అని. ఆయన 25,000 కట్టాడు వాళ్ళ అల్లుడిది. వాళ్ళకి మెంబర్షిప్ లేదు, తీసేశారు. ఈయనకు కావాల్సిన వాళ్ళకి ఈయన ఎప్పుడు కట్టినా ఏం చేసినా ఆయన పెట్టుకుంటాడు మెంబర్షిప్, తీయడు. క్వశ్చన్ చేసిన వాళ్ళు మాత్రం తీసేస్తుంటాడు. మేము ఎలక్షన్కి వచ్చాము, నీతి నిజాయితీగా మేము వస్తున్నాం ఎలక్షన్కి. మేము నీతి నిజాయితీగా ఎలక్షన్కి వచ్చాము తప్పితే మేము అక్రమాలు ఏం చేయాల. గతంలో నేను చేస్తున్నా.
ఇప్పుడు నేనేమంటానంటే నేను ఒకసారి చేశాను 2 సార్లు చేశాను కాబట్టి నాకొద్దు కొత్త వాళ్ళు రావాలని నేను అంటున్నా. నేను క్లబ్లో పోటీ చేయడానికి కారణం ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. మొదటి కారణం, నాకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే 5 లక్షల రూపాయలు విలువ చేసే ఈ మెంబర్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి జీరో అయిపోతూ ఉంది. 5 లక్షల రూపాయలు మెంబర్షిప్ అంటున్నారు, మెంబర్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి జీరో అయిపోతుంది. ఎలా అంటే ఒక 2 నెలల క్రితం నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. నా 2 మనవరాలతో పాటు 1.5 సంవత్సరం క్రితం ఒక మెంబర్ చనిపోయాడు. ఆ చనిపోయిన మెంబర్కి ఇంకొక 2 మనవరాళ్ళు ఉన్నారు. ఆ 2 మనవరాళ్ళు నా మనవరాళ్ళు 2 కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. క్లబ్లో తాతయ్య స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం మేమంటే పంపించాను. నా మనవరాళ్ళు మునిగిచ్చారు. చనిపోయిన మెంబరు సంబంధించిన మనవరాలని మీరు మునగడానికి లేదు, మీకు ఏ సంబంధం లేదన్నారు. ఒక మెంబర్ని ప్రతి మెంబర్కి ఒక నామినీని పెట్టుకోవచ్చు అని చెప్పింది. ప్రతి మెంబర్కి ఒక నామినీని పెట్టుకోవచ్చు, ప్రతి మెంబరు ఒక నామినీని పెట్టుకోవచ్చు అంటే దాన్ని కప్పెట్టారు. 10 సంవత్సరాల నుంచి వీళ్ళు వెళ్తున్నారు, పరిపాలిస్తున్నారు క్లబ్ని. వీళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు, బయలాలో ఉండే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క పదవి తెలుసు, మాట తెలుసు. కానీ బయలాలో ఉండే ఏవి బయట పెట్టకుండా క్లబ్ సభ్యుల్ని మభ్యపెడుతూ క్లబ్ సభ్యుల డబ్బులతో ఎంజాయ్ చేస్తూ, మొదటగా చెప్తున్నాను, ఈ క్లబ్లో ఏది చేయాలన్నా పారదర్శకంగా చేసి చూపిస్తా. ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. మా క్లబ్లో పోటీ చేయడానికి నాకు సహకరించిన మిత్రులు, దాంతోపాటు ప్రెసిడెంట్గా శివకుమార్ రెడ్డి సామాన్ శివకుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్గా దయాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నా పేరు బండి రాజారామ్మోహన్ రెడ్డి, నేను క్లబ్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ట్రెజరర్గా యనమాల శ్రీధర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 7 ఈసీ మెంబర్లు కలిపి మేమంతా ఒక యూనిట్గా ఇవన్నీ చర్చించుకొని ఇవన్నీ మనం చేసేదానికి అవకాశం ఉంది, చేద్దామని అందరూ ఏకదాటిగా ఒక మాట మీద మాట్లాడుకొని మేము ఈ నిర్ణయానికి వచ్చి ఈ పోటీకి వచ్చాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి 2లో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.